తెలంగాణలో పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్లు తక్షణమే విడుదల చేయాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం సభ్యులు డిమాండ్ చేశారు. రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలని కోరుతూ అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. నీట్ బాధితులకు న్యాయం చేయాలని, నీటి పరీక్ష నిర్వహణ రాష్ట్రానికి ఇచ్చేలా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని పీడీఎస్యూ సభ్యులు కోరారు. యూనివర్సిటీలకు రెగ్యులర్ వీసీలు నియమించాలని, యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న బోధనేతర పోస్టులు కూడా భర్తీ చేయాలని, వర్సిటీలకు ప్రత్యేక బడ్జెట్ను కేటాయించాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం సభ్యులు విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీలో శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలని ఒక ప్రధానమైనటువంటి డిమాండ్లతో ఇలా పీడీఎస్యూ పీవైగా విద్యార్థి యువజన సంఘాలుగా ఈరోజు అసెంబ్లీ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దీన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్బంధించాలని దీన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. రాబోయే కాలంలో మరింత ఉద్యమాలను ఉధృతం చేస్తామని ఈరోజు విద్యార్థి యువజన సంఘాలు చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని తీసుకో ఉన్నాం. ఇవాళ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలని, అదేవిధంగా నిరుద్యోగ సమస్య పైన